కలిసి కట్టుగా ఉండుడంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మించినోళ్ళే లేరుకోండ్రి. ఒక్క మాట మీద నిలబడి పద్ధతిగా పార్టీని పరుగులు పెట్టించుట్లా కాంగ్రెస్ పార్టోళ్ళు కథనే అలా ఉంటది. ఎంత మంచిగా కలిసిమెలిసి ఉంటారంటే కర్మ పార్టీ కార్యకర్తలు లీడర్లు వాళ్ళని చూసి నేర్చుకునే తట్టు మెదులుతారు. ఏంది నేను చెప్పేది నమ్ముతలేరా? అబద్ధం అనుకుంటారా? అయితే ఈ వీడియో చూడండి మీకే అర్థం. మంచిర్యాల జిల్లాలో ఇగో గింత మంచిగా నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కమిట్మెంట్. మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావులే కంగుదిని కనిపించకుండా పోయేటట్టు చేసిండ్రంటే చిన్న ముచ్చట్న. మంచిర్యాల జిల్లా మందమారి మండలం గద్దరాగడి ఊర్లున్న ఓ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ ఎన్నికలల్లా ఎవలను పోటీల దించాలి, ఎవలను బరిలు ఉంచాలి అనే దాని మీద మీటింగ్ పెట్టిండ్రట. దానికి మంత్రులు మంచి చెడు మాట్లాడటానికి పెద్ద మనుషుల తిరగబోయిండ్రట. ఇంకేమున్నది, కార్యకర్తలలో ఉన్న కట్టరు కాంగ్రెస్ పవర్ అంతా బయటికి వచ్చింది. ముందు నుంచి పార్టీలుండి అన్ని తీర్ల కాంగ్రెస్ ను కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళని కాదని నడుమిట్ల పార్టీలో చేరిన వాళ్ళకు కౌన్సిలర్ టికెట్లు ఎట్లు ఇస్తారు? మేము కనిపిస్తలేమా? టికెట్లు అమ్ముకుంటారా? ఇదైనా మీరు కార్యకర్తలను కాపాడుకునే పద్ధతి అన్నట్టు లొల్లి చేసిండట కళ్యాణ్ అనే ఓ దళిత కాంగ్రెస్ కార్యకర్త. దానికి కడమ కార్యకర్తలు ఏ పోవయ్యా అన్నట్టు పాపం కళ్యాణ్ అన్నను బయటికి నెట్టేసిండట. అంత పెద్ద గందరగోళం నడుస్తుంటే మంత్రులు అందరినీ సముదాయించి సర్ది చెప్పాలి కదా, కానీ సమాధానం చెప్పకుండా చల్లగా జారుకున్నారని అంటుర్రు అక్కడ ఉన్నోళ్ళు. అయినా కాంగ్రెస్ పార్టీ బలమే ఇట్లా కయ్యాలు పెట్టుకునుడు. అంతర్గత ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి ఇరు పెడుతున్నదని అంటుర్రు పార్టీ పద్ధతులు తెలిసినోళ్ళు. మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నాటికి ఇంకెంత మంచిగా కలిసిమెలిసి నడుస్తారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడాలి.